బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు ఇద్దరు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు కాకర్ల సునియాత అలియాస్ బద్రి, ఏరియా కమిటీ సభ్యులు చెన్నూరి హరీష్ అలియాస్ రమణలు ఇద్దరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన ఇద్దరు కూడా పలు ఎన్కౌంటర్లలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. సునీతపై 20 లక్షలు, హరీష్పై 4 లక్షల రివార్డు ఉన్నట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకున్న వీరు మావోయిజం మార్గాన్ని వీడి తమ కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని పోలీసుల ముందు లొంగిపోయినట్లుగా తెలిపారు. ఒక 40 సంవత్సరాలుగా ఒక ఐడియాలజీ మావోయిజం పర్స్పెక్టివ్ లో పనిచేస్తూ ఉన్నటువంటి ఒక సీనియర్ సిపిఐ మావోయిస్ట్ స్టేట్ కమిటీ మెంబర్, అలానే ఏసీఎం చెన్నూరి హరీష్ ఇప్పుడు మన ముందు జనజీవన శ్రవంతిలో కలవడానికి వచ్చారు. ఇందులో సీనియర్ సిపిఐ మావోయిస్ట్ స్టేట్ కమిటీ మెంబర్ డికే ఎస్జెడ్సి లో పనిచేసినటువంటి కాకర్ల సునీత గారు, ఆవిడ బద్రి, లక్ష్మి, గురు స్మృతి, సరోజ అనే పేర్లతో కూడా ఆమె ఆర్గనైజేషన్ లో పనిచేశారు. షీ ఈజ్ ఐడియాలగ్ ఆఫ్ ద పార్టీ అండ్ దెన్ ఇంటెలెక్చువల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద పార్టీ. All the teaching methodologies, all the activities to create an awareness, what kind of steps the party expecting from these cadres, అవన్నీ ఈమె డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసింది. ఏఓబి నుంచి ఆవిడ దండకారణ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా రిక్రూట్మెంట్ జరిగిన సమయంలో వాళ్ళకు పార్టీ పరంగా ఐడియాలజీ ఇది కానీ పార్టీ పరంగా ఉన్నటువంటి వాళ్ళ వ్యవస్థ పైన అవగాహన గురించి వాళ్ళకి ఆమె క్లాసెస్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఆమె రిపోర్ట్స్ లో మెంబర్ గా ఉంది. అలానే ఈడిసి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కమిటీ దాంట్లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది. ఈడ 1984 లో యాక్చువల్లీ ఈమెకు పార్టీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయింది. ఆ